ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణేష్ ఉత్సవాల సందడి కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే వినాయక విగ్రహాలు కొనుగోలు కోసం మార్కెట్ దగ్గర మండప నిర్వాహకులు బారులు తీరారు. మట్టి విగ్రహాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. నిజామాబాద్ టౌన్లో ఈసారి 1000కి పైగా గణేష్ మండపాలు ఏర్పాటు కానున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వెరైటీ వినాయకులు మార్కెట్కు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. ఇందూరులో గణేష్ల కొనుగోళ్లపైన మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ నగరం శోభాయమానంగా మారింది. ఒకవైపు గణేష్ విగ్రహాల కొనుగోలు, మరోపక్క పూజా సామాగ్రికి సంబంధించినటువంటి కొనుగోలుతో ప్రస్తుతం మార్కెట్ అంతా కూడా సందడిగా మారింది. ఈ సంవత్సరం గణేష్ విగ్రహాలకు సంబంధించి ఎకో ఫ్రెండ్లీ గణేష్లు ప్రతిష్ఠించాలనేటువంటి ప్రచారం పెద్దగా జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు చాలా చోట్ల కూడా మట్టి విగ్రహాల కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. భక్తులంతా కూడా మట్టి విగ్రహాలను తీసుకునేందుకు చాలా ఉత్సాహంగా కూడా మార్కెట్లోకి వస్తున్నారు. సో మాట్లాడడం చాలామంది కస్టమర్లు ఉన్నారు. గణేష్ వినాయక విగ్రహాలకు సంబంధించిన కొనుగోలు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం తీసుకున్నారా విగ్రహం? లేదండి, తీసుకోవడానికి వచ్చాం, తీసుకుంటున్నాము. మట్టి విగ్రహం తీసుకుందామని మేము 3 years నుంచి మట్టి విగ్రహాన్ని పెడుతున్నాము. ఈ ఇయర్ కూడా మట్టి విగ్రహాన్ని పెడదామని వచ్చామండి. జనరల్గా పిల్లలు రంగురంగుల విగ్రహాలు తీసుకోవాలని కొంత ఇంట్రెస్ట్ ఇస్తారు, మనం ఒత్తిడి పెడుతుంటారు. కరెక్టేనండి, రంగురంగుల విగ్రహాలు కరెక్టే, కానీ తీసుకోవడానికి వాళ్ళకి ఎంజాయ్మెంట్ అంతే. వచ్చి కన్ను చూడడానికి మనకి హ్యాపీగా అనిపిస్తుంది, కానీ మన ప్రకృతిని అనేది కొంచెం పాడవుతుంది కదా. మట్టి విగ్రహాల వల్ల ప్రకృతి పాడవకుండా ఉంటుంది. మనం నిమజ్జనం చేసినప్పుడు మన వాటర్ కూడా కలుషితం కాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ మట్టి విగ్రహాలు తీసుకొని హ్యాపీగా వినాయక చవితి చేసుకోవాలని వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇట్లా కస్టమర్స్ అంతా కూడా ప్రధానంగా గత 2-3 ఏళ్ళుగా మట్టి విగ్రహాల కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. మట్టి విగ్రహాలతో పాటు ఇళ్లలోనూ రంగురంగులు రకరకాల ఆకారాల్లో గణేష్ విగ్రహాలకు కొలువు చేసేందుకు కస్టమర్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సార్ తీసుకున్నారా విగ్రహం? తీసుకున్నారా సార్? విగ్రహం తీసుకున్నారా? లేదండి, చూస్తున్నాం. ప్లీజ్ సార్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎట్లా ఉన్నాయి సార్ మార్కెట్లో? మార్కెట్లో మంచిగా ఉన్నాయి, మార్కెట్లో మంచిగా రకరకాల డిజైన్లు కూడా రకరకాల డిజైన్ మంచిగా వచ్చినాయి, కొత్తగా వచ్చినాయి, మంచిగా నచ్చినాయి. ఇట్లా విగ్రహాలు కొనేందుకైతే ఉదయం నుంచి కస్టమర్స్ పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తున్నారు. చూడొచ్చు విగ్రహాలని, ఇళ్లలో ప్రతిష్ఠించే విగ్రహాలు కూడా రకరకాల ఆకారాలు ఉన్నటువంటి విగ్రహాలను తీసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో మార్కెట్కి వస్తున్నారు. దీంతో ఇందూరు నగరం అంతా కూడా ప్రస్తుతం వినాయకుల సందడి మనకు కనిపిస్తుంది. సో మాట్లాడదాం, ఇంకా చాలా మంది కస్టమర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ విగ్రహాలు తీసుకున్నటువంటి కస్టమర్స్ కూడా ఉన్నారు. మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎట్లా ఉన్నాయి విగ్రహాలు? ఎట్లా ఉన్నాయి? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే సార్, ఇప్పుడైతే నిజామాబాద్ నగరంలో వినాయకులు బాగానే విక్రయిస్తున్నారు. మన అందుబాటులో మాత్రం చాలా బాగానే ఉన్నాయి వినాయకులు. సో గతంలో నాకు తెలిసి మీ టీనేజ్లో ఇన్ని ఆకృతుల్లో ఉన్నటువంటి గణపతులు మనం చూసి ఉండము. సో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే చాలా బాగున్నాయి సార్, ఎందుకంటే చాలా వెరైటీస్ బాగానే అమ్ముతున్నారు వినాయకులు. ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ తెచ్చారు. ఇప్పుడు రేట్లు మన మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా అదనంగానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇట్లా కస్టమర్స్ పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సార్ తీసుకున్నారా? తీసుకున్నా, ఇప్పుడే వచ్చినాయి. ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు, ఇప్పుడే తీసుకుందాం వచ్చిన. రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. కొంత విగ్రహాల సంఖ్య కూడా ఎక్కువ కనిపిస్తుంది, ఎక్కువ కనబడుతుంది. రకరకాల డిజైన్లు కూడా కనిపిస్తుంది. మట్టి గణపతులు పెట్టిరు, తర్వాత ఈ కలర్ కనుక ఇవి కూడా బాగానే పెట్టారు. సంతోషం, హ్యాపీగా ఉంది. ఇట్లా రకరకాల గణేష్ విగ్రహాలు తీసుకునేందుకు కస్టమర్స్ వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇళ్లలోనూ ఇట్లా రకరకాల ఆకృతుల్లో ఉన్నటువంటి గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు భక్తులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సార్ తీసుకున్నారా? విగ్రహం తీసుకోబోతుంది. ఎట్లా ఉన్నాయండి విగ్రహాలు? ఎట్లా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. కొత్త వెరైటీస్ ఏమన్నా కనిపిస్తున్నాయి? డిజైన్స్ కావచ్చు లాస్ట్ ఇయర్ కంటే డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. తీసుకున్నారా? తీసుకున్నాం. ఇంటికోసం ఎట్లా అనిపిస్తుంది గణేష్? బాగానే ఉన్నాయి మార్కెట్లో గణేష్ విగ్రహాలు? బాగానే ఉన్నాయి. మట్టి వినాయక తీసుకుంటే బాగుంటుంది. సో ఇట్లా రకరకాల విగ్రహాలు తీసుకునేందుకు కస్టమర్స్ ఆసక్తి కనపరుస్తున్నారు. ఇళ్లలోనూ ఇట్లా కొంత గతంతో పోలిస్తే కొంత పెద్ద సైజులో ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కూడా భక్తులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సార్ ఎట్లా ఉన్నాయి గణేష్? ఎట్లా ఉన్నాయి? పర్లేదు సార్, ఈసారి ప్రతిమలు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. పర్లేదు, బాగానే ఉన్నాయి. అందరూ కొనుగోలు కూడా బాగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. రష్ చూస్తూ ఉంటే వెరైటీస్ చాలా రకాలుగా ఉన్నాయండి. రేట్లు కూడా రీజనబులే ఉన్నాయి, పెద్ద కాస్ట్ ఏమి అనిపించట్లేదు. కాకపోతే ఇక మట్టి గణపతులకి మనం ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి
ఆ రకంగా చూస్తున్నాం ఎక్కడన్నా మరి మట్టి గణపతులు ఏమన్నా దొరుకుతాయేమో అని. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సహకరించాలని చెప్పి ఆశిస్తున్నామండి. సో ఇట్లా రకరకాల ఆకృతుల్లో గణేష్ విగ్రహాలకు సంబంధించి కొనుగోలు జరుగుతుంది. అమ్మ, आप कहाँ से हैं? आप कहाँ से हैं? हम परबनी। परभनी। हर साल आते थे? हाँ, हर साल लगाते। कैसा है ये साल बिजनेस? अच्छा चाहिए, उतना गिराक नहीं है। हाँ, और दोपहर तक मालूम होता। अभी आप आके शायद 4-5 दिन हो गए अभी। हाँ, 8-10 दिन हो गए। कैसा है फिर sales? हाँ, अच्छा चाहिए, चल रहा। ఇట్లా రకరకాల ఆకృతుల్లో గణేష్ విగ్రహాలను తీసుకునేందుకైతే ఉదయం నుంచి కూడా భక్తులు వస్తున్నారు. దీంతో మార్కెట్ అయితే ప్రస్తుతం సందడిగా మారింది. రకరకాల వినాయక విగ్రహాల్ని మనం చూస్తున్నాము. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో విగ్రహాలు తీసుకునేందుకు గతంతో పోలిస్తే ఇళ్లలోనూ ఇట్లా పెద్ద సైజులో ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరే, భారీ విగ్రహం తీసుకున్నారు ఇంటి కోసమా? అవునండి, ఇంటి కోసమే. ఎట్లా ఉన్నాయండి గణేష్ విగ్రహాలు? ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఈసారి చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా టైప్స్లో ఉన్నాయి. ఓకే, ప్రైజెస్ కూడా అంత హెవీగా ఏం లేవు, రీజనబుల్ ప్రైజెస్ చెప్తున్నారు. సో వెరీ హ్యాపీ. గతంతో పోలిస్తే చాలా రకరకాల ఆకృతుల్లో గణపతులు కనిపిస్తున్నాయి మనకి. అవునండి, చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అదే అంటున్నా కదా, నుంచున్నవి, షూడ్ లాంటివి, చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి యాక్చువల్లీ. సో ఇట్లా భక్తులు కూడా భారీ విగ్రహాలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇళ్లలోనూ గతంతో పోలిస్తే కొంత పెద్ద సైజు విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నట్టుగా కూడా చాలా మంది భక్తులు చెప్తున్నారు. వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు గతంతో పోలిస్తే రకరకాల రంగుల్లో రకరకాల ఆకృతులు ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చాము ఈసారి అనేటువంటి విషయాన్ని వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఈ విగ్రహాలన్నీ గతంలో ఎక్కడో కాలనీలో వీధుల్లో పెట్టేటువంటి విగ్రహాలు, కానీ ఇప్పుడు ఇళ్లలోనూ కొంత పెద్ద సైజు విగ్రహాలని పెట్టేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రకరకాల విగ్రహాలు మనకి మార్కెట్లో అందుబాటులోకి వచ్చినాయి. ప్రస్తుతం అయితే వినాయక చవితి సందర్భంగా ఇందూరు మార్కెట్ వినాయక విగ్రహాల కొనుగోలుతో రద్దీగా మారింది. ఉదయం నుంచి కూడా భక్తులంతా పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్ద సంఖ్యలో మార్కెట్కి వస్తున్నారు. ఒకవైపు వినాయక విగ్రహాలు, దీంతోపాటు పూజా సామాగ్రి కొనుగోలుతో ప్రస్తుతం ఇందూరు మార్కెట్ అయితే సందడిగా మారింది. ఒక నిజామాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో కొంత మార్కెట్ అయితే చాలా రద్దీగా ఉంది. మరోపక్క ఉదయం నుంచి కూడా కొంత వర్షం పడుతుంది, అయినా కూడా కొనుగోలు భక్తులు వినాయక విగ్రహాల కొనుగోలు కోసం ఎక్కడ మాత్రం ఆగుతున్నట్టుగా మనకు కనిపించట్లేదు. వర్షంలోనూ వచ్చి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నగరం నుంచి.